నమస్తే కాకా, ఎట్లున్నారు అందరూ? ఇక ఈ రోజు అయితే జర లేచేసరికి లేట్ అయితే అయింది. ఇక మనం లేచిన టైం కి టిఫిన్లు అయితే దొరకవని చెప్పి డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వచ్చేసినాం తిన్నీకి. అప్పుడే మా మమ్మీ ఫోన్ చేసి ఫంక్షన్ కి అయితే రమ్మన్నది. ఈ రెస్టారెంట్ రోడ్ చూడండి, వివాహ భోజనం పోస్టర్ అయితే వేసుకుండు. ఇక తినేసి బస్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోయినా. బస్ ఎక్కినాక ఒక టికెట్ ఒక వాటర్ బాటిల్ అయితే చేతిలో పెట్టిండు సూపర్ లగ్జరీ వాడు. లిటరల్లీ బస్ అయితే ఎక్కక ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. మా ముంగట తాత చూడండి పేపర్ చదువుతూ టైం పాస్ అయితే చేస్తుండు. మనకేం చేయాలో అర్థం కాక అటు ఇటు దిక్కులైతే చూస్తున్నా. కొద్దిసేపు పండుకుంటా లేసుకుంటా అటు ఇటు దిక్కులైతే చూసుకుంటా కామారెడ్డి అయితే రీచ్ అయిపోయినా. లాస్ట్ కి దిగినాక పిక్ చేసుకోనికి మా డాడీ అయితే వచ్చిండు నా దగ్గరికి. ఇక ఊర్లోకి రీచ్ కాగానే మనకు ఫస్ట్ వెల్కమ్ అయితే కోతి చెప్పింది. మా బొమ్మర్ది గారు చూడుర్రి మొత్తం స్టెప్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుండు. రాత్రి డిన్నర్ లో డాన్స్ అయితే అయ్యానికి. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయినాక ఇద్దరు ఫోన్ లోనైతే ముఖం పెట్టిరు. ఇక అట్లనే చూస్తూ చూస్తూ డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ స్టార్ట్ అయినాక ఒక ఫోటో దిగి డిన్నర్ అయితే చేసినాము. ఇక రాత్రి అయితే హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. నాకు నైట్ డ్రైవింగ్ చేయడం అంటేనే చాలా ఇష్టము. కానీ ఈ లారీ వాళ్ళు అయితే రాత్రి పూట అందరు రోడ్ మీదకి అయితే ఎక్కేస్తారు. అసలు ఓవర్టేక్ కొట్టి కూడా ఛాన్స్ ఇస్తలేరు ఈ లారీ వాళ్ళు అయితే. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.